यं दयावतः उदारकीर्ते हृदयं दयावतः प्रशान्तबाधं दिशतोऽभिरक्षया स्वयं प्रदुग्धेस्य गुणैरुपस्नुता वसूपमानस्य वसूनिमेदिनी उदारकीर्ते हृदयं दयावतः प्रशान्तबाधं दिशतोऽभिरक्षया स्वयं प्रदुग्धेस्य गुणैरुपस्नुता वसूपमानस्य वसूनिमेदिनी రాజయ్య గారు చదవండి. ఉదారకీర్తే హృదయం దయావతః ప్రశాంతబాధం దిశతోభిరక్షయా స్వయం ప్రదుగ్ధేస్య గుణైరుపస్నుతా వసూపమానస్య వసూనిమేదిని ఉదారకీర్తే హృదయం దయావతః ప్రశాంతబాధం దిశతోభిరక్షయా స్వయం ప్రదుగ్ధేస్య గుణైరుపస్నుతా వసూపమానస్య వసూనిమేదిని. శ్రీ గురుభ్యో నమః. ఉదారకీర్తే హృదయం దయావతః ప్రశాంతబాధం దిశతోభిరక్షయా స్వయం ప్రదుగ్ధేస్య గుణైరుపస్నుతా వసూపమానస్య వసూనిమేదిని ఉదారకీర్తే హృదయం దయావతః ప్రశాంతబాధం దిశతోభిరక్షయా స్వయం ప్రదుగ్ధేస్య గుణైరుపస్నుతా వసూపమానస్య వసూనిమేదిని. అరుణ గారు. గురుగారు, ఉదారకీర్తే హృదయం దయావతః ప్రశాంతబాధం దిశతోభిరక్షయా స్వయం ప్రదుగ్ధేస్య గుణైరుపస్నుతా వసూపమానస్య వసూనిమేదిని ఉదారకీర్తే హృదయం దయావతః ప్రశాంతబాధం దిశతోభిరక్షయా స్వయం ప్రదుగ్ధేస్య గుణైరుపస్నుతా వసూపమానస్య వసూనిమేదిని. సరే, అదే చేస్తారా గురుగారు? ఉదారకీర్తే ఉదయం దయావతః ప్రశాంతబాధం దిశతః అభిరక్షయా స్వయం ప్రదుగ్ధే అస్య గుణైః ఉపస్నుతా వసూపమానస్య వసూని మేదిని. ఉదారకీర్తే హృదయం దయావతః ప్రశాంతబాధం దిశతోభిరక్షయా స్వయం ప్రదుగ్ధేస్య గుణైరుపస్నుతా వసూపమానస్య వసూనిమేదిని ఉదారకీర్తే హృదయం దయావతః ప్రశాంతబాధం దిశతోభిరక్షయా ప్రశాంతబాధం దిశతోభిరక్షయా స్వయం ప్రదుగ్ధేస్య గుణైరుపస్నుతా వసూపమానస్య వసూనిమేదిని. అన్ని సకారాలే ఉన్నాయి కానీ ఇక్కడ మాత్రమే ప్రశాంత దిశత
చెప్తారా దాని విభక్తులు చెప్తారా? ఓకే, రాజయ్య గారు. చెప్పానా? నేను రాసా, కొన్ని తప్పులు ఉండవచ్చు, చెప్తా ప్రయత్నం చేస్తా. రాశాను. ఉదారకీర్తే ఉదారకీర్త్యోః ఉదారకీర్తీనాం. ఉదారకీర్తి శబ్దः వికారాంతః పుల్లింగో. స్త్రీలింగమే. పుల్లింగం ఇక్కడ. ఓకే. అది స్త్రీలింగం, ఇది ఏకాంత స్త్రీలింగం. గురించి పుల్లింగం. పుల్లింగమే. అదే విశేషణం కదా. దుర్యోధన సమాసం కదా. ఉమ్. వికారాంత పుల్లింగో షష్ఠి ఏకవచనాంతః. అవును. ఉదారకీర్తే దిశతః దిశతో ఉదయ్ దిశత దిశతః. శ్లోకాన్ని బట్టి ఫాలో కండి. అది నేను కొంచెం ఉల్టా అటు ఇటు అయినాయి, నేను రాసుకునేటప్పుడు. మీరు అన్వయ క్రమంలో చూస్తున్నారు, అన్వయ క్రమంలో చెప్తున్నారు. అంటే సరే అదే చెప్తా. ఉదయం 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 ఉదయాన్. ఉకారాంత పుల్లింగ ఉకారం కాదు. ఇది రాసుట్లయింది. అకారాంత పుల్లింగో ఉదయలో ఉకారం ఉదయ ఉకారం. శబ్ద. అది నేను రాసుడు చుక్క పెట్టుకున్నా. అకారాంత పుల్లింగో ఉదయ శబ్ద ద్వితీయ ఏకవచనం అంతే. దయావతః దయావాన్ దయావంతౌ దయావతః కాదు. ఇది షష్ఠి ఏకవచనమే. షష్ఠి అదే రాశా. దయావతః దయావతో దయావతాం. దయావాన్ శబ్ద తకారాంత పుల్లింగో షష్ఠి దయావత్ శబ్ద తకారాంత పుల్లింగో షష్ఠి ఏకవచనాంతః. ప్రశాంత ఏకవచనం దయావాన్ అవుతుంది అట్లా. ఏకవచనం దయావాన్ దయావంతో దయావంత అట్లా. ఇప్పుడు షష్ఠి ఏకవచనంలో దయావతః అవుతుంది, అంతే కదా. అదే ప్రశాంత బాధం. ప్రశాంత బాధ శబ్ద అకారాంత పుల్లింగో ద్వితీయ ఏకవచనాంతః, అంతే కదా. అది తర్వాత అభిరక్షయా ఆకారాంత స్త్రీలింగో అభిరక్షా శబ్ద తృతీయ ఏకవచనాంతః, అంతే కదా. అభిరక్షయా ఆకారాంత స్త్రీలింగో అభిరక్షా శబ్దో తృతీయ ఏకవచనాంతః. రూపాలు రక్షాభ్యాం రక్షాభి. అదే రక్షాభ్యాం రక్షాభి. అదే ఆకారాంత స్త్రీలింగో అభిరక్షా శబ్ద తృతీయ ఏకవచనాంతః. అభిరక్షయా అంటే, అంతే కదా. తర్వాత అస్య అనయోః ఏనయోః స్వయం అవ్యయం. అవ్యయమే కదా స్వయం అనుకుంటా. స్వయంగా. అస్య అనయోః ఏనయోః ఏషాం. మకారాంత పుల్లింగో ఇదం శబ్ద షష్ఠి ఏకవచనాంతః, అంతే కదా. ఇదం ప్రదుగ్ధే అనేది చెప్తున్నాను. ప్రదుగ్ధే ప్రదుహాతే ప్రదుహతే దుః ప్రపూర్ణే ఆత్మనేపది డట్ వర్తమానే. గుణేన గుణాభ్యాం గుణైః అకారాంత పుల్లింగో గుణశబ్ద తృతీయ ఏకవచనాంతః. గుణైః బహువచనం గుణైః. ఉపశ్నుతా ఉపశ్నుతాః ఆకారాంత స్త్రీలింగో ఉపశ్నుత శబ్ద అంతే. ఆకారాంత స్త్రీలింగో ఉపశ్నుత శబ్ద ప్రథమ ఏకవచనం. అదే అంతే, ప్రథమ ఏకవచనాంతం.
తర్వాత వసు ఉకారాంత వసూపమానస్య పుల్లింగో వసూపమానస్య 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 వసు విడిగా తీసుకున్నాను నేను. వసూపమాన వసూపమాన శబ్ద అకారాంత పుల్లింగో షష్ఠి ఏకవచనాంత షష్ఠి ఏకవచనాంత ఉపమానస్య అకారాంత పుల్లింగో వసుపమాన శబ్ద షష్ఠి షష్ఠి విభక్తి ఏకవచనాంత అంతే కదా. షష్ఠి ఏకవచనాంత వసమానస్య మానసయ మనోహమాన మానస్య వసు మానయ విడిగా తీసుకున్నప్పుడు ఉకారాంతం అవుతుంది, అది గురు శబ్దవత అవుతుంది. వసు తీసుకుంటే వస్తువుని కాబట్టి ఉపమానస్య అని తీసుకున్నాం. మానస్య మానవ మానస్య మానవ ఉపమానస్య మానయోః మానానాం మానయోః మానస్య మానయో మానస్య మానవ మానానాం మానానాం అదే అంతే కదా. వసు వసూని చెప్పమంటారా? వసూని ఇక్కడ ఈ వసువుని చెప్తున్నాను. వసువుని వసూని ఉకారాంత నపుంసకలింగో వసు శబ్ద ద్వితీయ బహువచనాంత. మేదిని 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 ఈకారాంత స్త్రీలింగో మేదిని శబ్ద ప్రథమ ఏకవచనాంత. అంతే. దీంట్లో మనకు క్రియాపదం నాకు తోచింది కొన్ని కొన్ని అట్లా రాశా కొన్ని అంత కరెక్ట్ అంత కరెక్ట్ అయిపోయారు బాబు, ప్రశంసించారు. అది కావాలి అంటే తయారు చేసుకోవాలి, అట్లా చేసుకొని ఉపస్నుత రూపాలు ఏవండి? ఉపస్నుత ఉపస్నుత ఉపస్నుతే ఉపస్నుత ఆకారాంత స్త్రీలింగం రమాశబ్దం లాగా. రమా శబ్దంలా ఉపస్నుత మేదినికి విశేషణం, మేదినికి విశేషణం ఉపస్నుత. అందుకోసం స్త్రీవచన స్త్రీలింగంలోనే ఉంటుంది. ప్రశాంత బాధం గురుగారు, ప్రశాంత బాధం బాధో అది క్రియా ఉపాత్త విశేషం విద్యార్థులు అన్నమాట. ఉపాత్త విద్య అని రఘువంశంలో వచ్చింది కదా, పొందబడిన విద్య కలవాడు అన్నట్టు. ఇక్కడ కూడా అదే బాధ అసలు ఆకారాంత స్త్రీలింగమే, కానీ ఇక్కడ అది విశేషణ దుర్యోధనుడికి బహుళ సమాసం కనుక విశేషమైంది కనుక అట్లా అన్నమాట. అయినా కాదు విశేషణం, అది క్రియా విశేషణం. ప్రదుగ్ధే ఇక్కడ బాధ చెప్తున్నాను. బాధ అదే అదే ప్రదుగ్ధే అనే దానికి ఇక్కడ మన క్రియాపదం ప్రదుగ్ధే. ప్రదుగ్ధే అంటే అర్థం ఏంటి? దుగ్ధే అంటే దుగ్ధే అనేది ఏకవచనం. లెట్ ఏకవచనం. లెట్ ఏకవచనం అంటే ఇక్కడ చూస్తుంది అనమాట. అంటే దుగ్ధు అనే పదం చేత దుగ్ధే అనేది కేవలం గోవుకు మాత్రమే. ఇస్తుంది అనమాట పాలు. గోవు పాలు పడాన్ని ఇక్కడ దుగ్ధే అనేటువంటి ఒక క్రియాపదం చేత, అంటే ఈ క్రియ చేత మనకు మరొక అర్థం స్ఫురిస్తుంది. గోవు సంబంధమైన గోవు అలే అని అర్థం అనుకోవాలి. దుగ్ధే కా దుగ్ధే, ఎవరు దుగ్ధే అంటే మేదిని. నిజానికి గోవు దుగ్ధే, గోవు తప్పితే వేరే వాళ్ళు వాడకూడదు. కానీ ఈ ఉపమానం లాగా తీసుకున్నప్పుడు మేదిని అన్నప్పుడు మేదిని ఆవు వలే ఇస్తున్నా అనుకోవాలి కదా, దుఃఖపదం చేత మనం అనుకోవచ్చు. ఆవు ఏ ప్రకారంగా అయితే పాలను స్వయం మళ్ళీ ఎట్లా అంటే స్వయం ప్రదుగ్ధ తనకు తానుగానే ఇస్తున్నది. ఒకళ్ళు పితికి ఇవ్వడం కాదు. మన ఒక కథలో, తిరుపతి కథలోనూ వెంకటేశ్వర స్వామికి వచ్చి ఒక ఆవు వచ్చి గుడ్డలేనప్పుడు తనంత తానుగానే పాలు ఇచ్చినట్టుగా, అట్లా మేదిని స్వయంగానే పాలిచ్చినట్టుగా దుగ్ధి అంటే దోహదం చేస్తున్నది. ఇప్పుడు ఎట్లా కథం భూత సామేదిని ఉపస్నుత ఉపస్నుతమైంది అంటే తనకు తానుగానే ఇస్తున్నది.
ద్రవించబడుతున్నటువంటి స్నుత అంటే ఆ పాలు ఎట్లా అయితే అవును పితకకుండానే ధారలాగా కారుతున్నదో అట్లా ఉపస్నుతమై ధా ధారలాగా స్రవించబడుతున్నటువంటి స్నుత అంటే స్రవించబడినది అర్థంలో స్నుత వచ్చింది. ప్రత్యయంలో స్నుత అయింది. అంటే పాలను గోవు అని మనం ఇక్కడ ఉపమానంగా చెప్పుకోవచ్చు. గోవులాగా గోవు పాలను స్వయంగా ఇచ్చినట్లుగా మేదిని స్వయంగా ఉపస్నుత స్రవిస్తూ ధరిస్తుంది. ఏమి స్రవిస్తున్నది? దేనిని స్రవిస్తున్నది వసువుని అని ద్వితీయ. ధన అంటే వస్తువుని సంపదలను ఇస్తున్నది. వస్తువులు అంటే సంపద. భూమి వసుంధర కదా, అవును. కనుక వస్తువుల్ని ధరించేది అంటే అనేకమైనటువంటి సంపదలను వాటిని అన్నింటిని కూడా పంటలను అన్ని కూడా తనకు తానుగానే ఇస్తున్నాయి. ఇంత క్రితం మనం శ్లోకంలో చెప్పినట్టుగా అకృష్టపత్య ఇవ సస్య సంపద అని చెప్పినట్టుగా అంటే ఏ మాత్రం కష్టం లేకుండానే పంటల్ని పండిస్తున్నది, రత్నాలు ఇస్తున్నది, గనులు ఇస్తున్నది, రకరకాలైనటువంటి వాటన్నిటిని కూడా ఇస్తున్నది. కనుక స్వయం ప్రదుగ్ధే వసువుని ప్రదుగ్ధే వసువులను ఇస్తున్నది స్వయంగానే. ఎందుచేత అట్లా ఇస్తున్నది అంటే గుణాల చేత. గుణై ఉపస్థిత, గుణముల చేత ఉపస్థితం అవుతున్నది. సద్గుణాది దయా దాక్షిణ్య సద్గుణాల చేత నాకు తయారవుతాయి. అంటే ఆత్మీయతం, ప్రేమ, దాంతో పిల్లవాడి ఆకలి చూడగానే వెంబడే శరీరంలో మార్పులు వచ్చి మొత్తం పాలు ఆ పిల్లవాడికి తయారవుతాయి అప్పటికప్పుడు. అట్లా స్వయంగానే ఆ గుణాలు చూడగానే ఆనందంతో స్వయం ప్రదుగ్ధే గుణాలు చూసి. ఎవరి యొక్క గుణాలు అంటే అస్య అంటే ఈ దుర్యోధన ఎట్లాంటి వాడు? వసూపమానస్య. వసువు అంటే వసువులు, అష్టవసువుల్లో వసువు. ఇక్కడ వసువు అనే దానికి అష్టవసువు ఒకడైనటువంటి వాడు కుబేరుడు. ఆ ఉపమానం కలవాడు, కుబేరుడితో సమానమైనటువంటి గుణాలు కలవాడు. కుబేరుడితో సమానమైనటువంటి వాడు ఈ దుర్యోధన యొక్క గుణాల చేత ఉపస్థితమైంది. కనుక ఇంకా ఎట్లాంటి వాడు? దయావత, దయగలవాడు. అది ఎంతకు చెప్పింది, దయాదక్షిణ గుణాలు దయతో కూడుకున్నాడు వాడు. అతడు ఏం చేస్తున్నాడు? ఇది ఏంటి అంటే ఉదార కీర్తి కూడా. ఇంకా ఇవన్నీ కూడా షష్ఠీభక్తులనే అతనికి ఉదార కీర్తి గలవాడు. అంటే ఉదారమైనటువంటి అంటే చాలా గొప్పనైనటువంటి కీర్తి గలవాడు. లోకమంతా కూడా కీర్తి సంపాదించుకున్నవాడు. ఉదయం దయావత, ఉదయాన్ని అంటే అభివృద్ధిని కలిగినటువంటి వాడు. అటువంటి వాడు ఇంకా ఏం చేస్తున్నాడు? దిశను అంటే విస్తరింపజేయడం, విస్తరింపజేస్తున్నాడు. అభిరక్షయ, రక్షాగుణం చేత అంటే మొత్తం అంతా కూడా రక్షించాలనేటువంటి చేత. దిశత ఏమిటి? ఉదయం అభివృద్ధిని, లోకం రక్షించాలనే ఉద్దేశం చేత ఉదయం అంటే అభివృద్ధిని దిశత విస్తరింపజేస్తున్నాడు. ప్రశాంత బాధం, ప్రశాంతమైనటువంటి బాధలు అంటే ప్రశాంతం అంటే శమింపబడినటువంటి. షమ్ అనే ధాతువు నక్త ప్రత్యయింది, శాంత అయింది. శమించుట, శమింపబడిన అని అర్థంలో శమించబడినటువంటి బాధలు అంటే లోకమైన బాధలన్నీ కూడా కలిగినట్టు విధంగా అతడు దిశత విస్తరింపజేస్తున్నాడు. లోకమంతా కూడా ఏమాత్రం బాధలు లేకుండా రక్షణ వ్యవస్థ చేత ఏర్పరిచి, అంటే ఇవి ఈయన యొక్క గుణాలు. ఈ గుణాలు చూసి మేది సంతోషపడ్డది. అంటే చాలా మంచి కీర్తిని సంపాదిస్తున్నాడు. దయా దాక్షిణ్యాది గుణాలు కలిగినటువంటి వాడు.
అట్లానే అభివృద్ధిని అభిరక్షయ రక్షణ వ్యవస్థ చేత అభివృద్ధిని దిశత విస్తరింపజేయదు. ఇట్లా ప్రశాంత బాధంగా, అంటే ఏ విధమైన బాధలు పీడలు లోకాల కష్టాలు అనేటువంటి ప్రజలకు లేకుండా, ఈతి బాధలు కావచ్చు, లోకంలో ఉన్నటువంటి మిగిలిన బాధలు కావచ్చు. ఇతి బాధలు అంటే ఏంటి? వర్షాలు వాడుతుంది వీడుతోంది, కరువు కాటకాలు వచ్చినా ఆదుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అంటే నాకేమైనా ప్రభుత్వం పట్టుకోకుండా అంటే అప్పుడు వాళ్ళకు రక్షించి ప్రజల్ని చేసుకోవాలి కనుక ఆ విధంగా అనేకమైన బాధలు, ఏ బాధలు కలిగినా, దొంగల బాధలు కావచ్చు, ఈ రకరకాలైనటువంటి బాధలు అవన్నిటిని గురించి రక్షిస్తూ దిశలో మొత్తం కీర్తినుడు అభివృద్ధి చేస్తున్నటువంటి వాడైన అతని యొక్క ఇంద్రుడితో సమానుడైనటువంటి అతని యొక్క గుణాన్ని చూసి అప్పుడు మేదిని చాలా సంతోషించి స్వయంగానే ఉపస్నుత వీటన్నిటినీ కూడా శ్రవింపజేస్తాయి వసువుని ప్రదుగ్ధే, అంటే వసువుని స్వయంగానే ఇస్తున్నది అని అర్థం. ఈ ప్రదుగ్ధే అనే వేదం చేత నిజానికి మరి ఇది చేయదు కదా అంటే ఇది కూడా ఒక విధంగా సమాసోక్తి మనకు ఇచ్చినట్టుగా అనుకోవచ్చు. ఎందుకంటే అంతర్లేని మరొక చెప్పలేని కథ ఒక రావడం అంటే ఒక ఆవు వృత్తాంతం ధనిగా చెప్పచ్చు. తర్వాత మేది స్వయంగా ఇవ్వదు కదా, పంటలు పండేది ఏదో చేయాలి, దున్నాలో చేయాలి, ఊరికనే తక్కువ చెట్టు అంతా ఇవ్వవు కనుక ఇది అతిశయోక్తి. కవులలో అతిశయోక్తి చెప్పడంతోనే కవిత్వం యొక్క రంజకత్వం వస్తుంది. అతిశయోక్తి ముఖ్యంగా ఉపమానాల కంటే ఉత్ప్రేక్షలు అతిశయోక్తులే కవిత్వాన్ని రంజింపజేస్తాయి. అంటే కొంత ఉంటే ఇంకొంత పెంచడం కనుక అతిశయోక్తి చెప్పడం తర్వాత అది గొప్పదనాన్ని, అతిశయోక్తిని మరీ లేనిది చెప్పడం కాదు కానీ దాంట్లో కొంత ఇంకా ఎక్కువగా చెప్పినట్టు అనమాట. అట్లా ధరలు ఆకాశాన్ని అంటుకుంటున్నాయని అంటే పెరిగే మొత్తానికి పెరిగితేనే అంటుకుంటారు. ఆకాశాన్ని అందుకోవడం అనేది అతిశయోక్తి అన్నట్టుగా ఈ వస్తూ ఆ గుణాన్ని మేధం చేసి అనేటువంటి అతిశయోక్తిగా చెప్పుకుంటారు. దీంట్లో ఇంకొకటి కూడా మనకు ఉదార కీర్తి హృదయం దయం దయావత దయం దయా అప్రాసం యమకాలంకారం వస్తుంది. వసూపమానస్య వసూని మేదిని వసూపమానస్య వసూని అనేటువంటి విధంగా చేయడం శుద్ధాలంకారం, యమకాలంకారం కావచ్చు. రెండు విభిన్నమైన అర్థాలు కలిగినటువంటి ఎలాంటి పదాలు అంటే ఏ విధంగా ఉంటాయని. అంతేనా రాజయ్య గారు? అనుప్రాసం అనుకుంటున్నాడు. అనుప్రాసం రెండు అనుప్రాసం వసు దయ సరే. ఉదార కీర్తే హృదయం దయావత ప్రశాంత బాధం దిశతో అభిరక్షయ స్వయం ప్రదుగ్ధేస్య గుణైరుపస్నుత వసూపమానస్య వసూని మేదిని. దీంట్లో చావలి వారు సందులు చెప్పండి. అయిపోయింది, సౌండ్ క్లియర్ అయిపోయింది. మీది మీద దాన్ని కూడా ఆ ఫ్రేమ్ కొన్నటువంటి దాన్ని ఆన్ చేస్తే సౌండ్ లో ఉన్నది, అది వచ్చేసి. ఉదార కీర్తే హృదయం ఉదార కీర్తే ఉదార కీర్తే ప్లస్ ఉదయం, అది విసర్గ సంధి రేఫాదేశం అక్కడ. తర్వాత దయావత ప్రశాంత దిశత అభి, అది కూడా విసర్గ సంధి అండి. ప్రదుగ్ధే అస్య ఇంకోటి కూడా ఉందని చెప్పుకున్నాం ఏంటి? పూర్వరూప సంధి. ఓకారం వచ్చిన తర్వాత అకారాన్ని మింగేస్తుంది. అవునండి, అది పూర్వరూప సంధి అవుతుందండి. దిశత ప్లస్ అభి, అకారం ఏది? అదే అకారం ఏది?
అదే రైట్ అండి. తర్వాత ప్రదుగ్ధే అస్య, ఇది కూడా అంతే అండి. అంతే అంతే. తర్వాత గుణై రూపస్మృత, అది కూడా రేఫాదేశం విసర్గ సంధి. అంతే. మరి ఈ రేఫాదేశం ఎందుకు గుర్తుందంటే అండి, చిన్నేశ్వరి మన తెలుగులో ఆయన సూత్రం వింతగా చెప్పాడు. అహరాదులకు పత్యాదులు పరంబగునుడు రేఫంబగు అని చెప్పారు గణపతి. ఓకే, తర్వాత అంతేనండి, ఇంక సందులో ఏం లేవండి. వసూపమాస లేదా? ఉపమానస్య ఉపమానస్య. దీర్ఘ సంధి, అదే దీర్ఘ సంధి అండి. సరే సరే, సంతోషం. సమాసాలు రాజయ్య గారు మీరే చెప్పండి. రెండే ఉన్నాయన్న. ఉదార కీర్తి యస్య సహ ఉదార కీర్తి బహువ్రీహి సమాసం. ఉదారా కీర్తి యస్య సహ ఉదార కీర్తి తస్య ఉదార కీర్తేః బహువ్రీహి సమాసం. ప్రశాంత బాధా యస్మిన్ సహ ప్రశాంత బాధః బహువ్రీహి సమాసం. ప్రశాంత బాధ యస్మిన్ సహ, అది అంతే కదా, ఎవరిలో అని ఇక్కడ ప్రశాంత బాధ రెండే సమాసాలు అంతే. బహువ్రీహి సమాసం ఇది కూడా. ఉపాత్త విద్యలాగా, ఉపాత్త విద్యలాగా. దయా అస్య అస్తి దయావాన్. దయా అస్తి దయావాన్ మతుబత్తం. దయా అస్య అస్తి. దయా అస్తి దయావాన్ అస్య అస్య తస్య అస్య దయావతః. దయా అస్య అస్తి దయావాన్. ఇది మతుభర్తం, మతుభర్తం కదా, మతుభర్తంలో రక్ష అభిరక్ష అన్నప్పుడు అభి అనేది అవ్యయభావం. అవ్యయభావ సమాసం అవుతుంది. రక్షాయాః పరితః అభిరక్ష అని, అభి అంటే చుట్టూ, రక్ష కదది అంత రక్ష, అది అని అర్థం కూడా రక్ష కదది, రక్షాయాం రక్ష అంటే సప్తమ్యర్థమే అనమాట. రక్ష ఎందుకు కదది, రక్ష చేత. రక్ష యొక్క రక్షాయాః పరితః అభిరక్ష. సరే, తర్వాత వసుమాన చెప్పారు కదా. వసునా వసుతో ఉపమానం కలవాడు. వసునా ఉపమానః యస్య సహ. వసునా ఉపమానః యస్య సహ వసూపమానః తస్య వసూమానస్య. వసుతో ఉపమానం కలవాడు ఇట్లా. అదే వసునా ఉపమానః యస్య సహ వసూపమానః తస్య వసూమానస్య, అంతే కదా. అంతే. ఓకే, అయిపోయింది కదా. అయిపోయింది, ఇది అయిపోయింది. శ్లోకం. ఉదారకీర్తే హృదయం దయావతః ప్రశాంత బాధం దిశతోభిరక్షయా స్వయం ప్రదుగ్ధేస్య గుణైరుపస్నుతా వసూపమానస్య వసూనిమేదినీ. ఇది శ్లోకం. చదవండి, ఒక్కొక్కటి చదివి చేద్దాం. అరుణ గారు చదవండి. గురుగారు. ఉదారకీర్తే హృదయం దయావతః ప్రశాంతబాధం దిశతోభిరక్షయా స్వయం ప్రదుగ్ధేస్య గుణైరుపస్నుతా వసూపమానస్య వసూనిమేదినీ. ఉదారకీర్తే హృదయం దయావతః ప్రశాంతబాధం దిశతోభిరక్షయా స్వయం ప్రదుగ్ధేస్య గుణైరుపస్నుతా వసూపమానస్య వసూనిమేదినీ. చదవాలి. ఉదారకీర్తే హృదయం దయావతః ప్రశాంత బాధం దిశతోభిరక్షయా స్వయం ప్రదుగ్ధేస్య గుణైరుపస్నుతా వసూపమానస్య వసూనిమేదినీ. సకారంలో షకారం వస్తుంది. ఏమండి? సకార స్థానంలో షకారం వాడుతున్నారు. లేదండి, వసూపమానస్య
వసూని మేదిని ఉపమానస్య ఉపమానస్య శ్యలాగా వస్తుంది. ఉపమానస్ మీరు అంటే దక్షిణానికి భిన్నంగా ఉన్నారు. ఉత్తర భారతం వాడు చదువుతారు కదా, క్యాష్ హాబ్ అని చెప్పినట్టే వస్తుంది. సాహబ్ షాబ్ ఉదార కీర్తే హృదయం దయావతః ప్రశాంత బాధం దిశతోభిరక్షయ స్వయం ప్రదుగ్ధేస్య గుణైరుపస్నుతా వసూపమానస్య వసూని మేదిని. బాగా వచ్చింది. రాజే గారు చదండి. ఉదారకీర్తే హృదయం దయావతః ప్రశాంతబాధం దిశతోభిరక్షయా స్వయం ప్రదుగ్ధేస్య గుణైరుపస్నుతా వసూపమానస్య వసూనిమేదిని. ఉదారకీర్తే హృదయం దయావతః ప్రశాంతబాధం దిశతోభిరక్షయా స్వయం ప్రదుగ్ధేస్య గుణైరుపస్నుతా వసూపమానస్య వసూనిమేదిని. నివేదిని. శైలజ గారు. ఉదారకీర్తి హృదయం దయావతః ప్రశాంతబాధం దిశతోభిరక్షయా స్వయం ప్రదుగ్ధేస్య గుణైరుపస్నుతా వసూపమానస్య వసూనిమేదిని. ప్రశాంతబాధం దిశతోభిరక్షయా స్వయం ప్రదుగ్ధేస్య గుణైరుపస్నుతా స్వయం ప్రదుగ్ధేస్య గుణైరుపస్నుతా వసూపమానస్య. ఇక్కడేదో తప్పైంది. ఉదారకీర్తే హృదయం దయావతః ప్రశాంతబాధం దిశతోభిరక్షయా స్వయం ప్రదుగ్ధేస్య గుణైరుపస్నుతా వసూపమానస్య వసూనిమేదిని. ఇవాళ ఆయన ఓంకార్ ఆయన ఎవరు అవధాని గారు, ఆయన బోచ్కరా ప్రకాష్ భోజ్కర్, ఓం ప్రకాష్ భోజ్కర్. ఓం ప్రకాష్ ఆయన ఒకటి పెట్టాడు. అది ఏంటంటే దాంట్లో నిజామాబాద్ లో ఒక గ్రంథావిష్కరణ ఉంది. అది అంటే దానికి నన్ను పిలిచారు విశ్రాతికి. దీంట్లో కూడా గ్రూపులు పెడతానండి అన్నాడు. పెట్టమన్నాను. అదే పెట్టారండి. అదే అదే నిజామాబాద్ కార్యక్రమం అంటే చెప్పాడు వీళ్ళు దీపదాక ఒకటి, తర్వాత అదేమో మళ్ళీ రీప్రింట్ అది. ఇంకా మిగతా 3 పుస్తకాలు వేరే ఉన్నాయి. ఆయన కొడుకు రాసినటువంటి అవేమో ఇప్పుడు మొత్తం 4 పుస్తకాలు ఆవిష్కరణ. అయితే దానికి విశిష్ట అతిథిగా కార్యక్రమం నన్ను రమ్మన్నాడు. 25 నాడు నిజామాబాద్లో. చెప్పండి దాంట్లో అన్నాడు, చెప్పండి నన్ను. సరే చెప్తాను, నాకే ఉంది అని అందుకని కానీ దాంట్లో పెట్టాడు. ఎంత దూరం దూరం ఉన్నారు ఎవరు వచ్చి ఎవరు కొంతమందికి నేను ఎవరు రాలని ఎందుకు చెప్పాలి అంటే ఎవరు వచ్చేవాళ్ళు, ఎందుకంటే దూరం నుంచి వచ్చాడు ఇక్కడికి. అది దగ్గర వాళ్ళు ఎవరైనా ఉంటే రోజుకి మన దగ్గర వాళ్ళు ఎవరు లేదు. నిజామాబాద్ దగ్గర వాళ్ళు ఎవరు లేదు. నేనే దూరం ఉంటున్నా, నాకు కూడా దూరమే, దాదాపుగా 2-3 గంటల దూరాన్ని అక్కడ ఇట్లా. నిరుడో మూడో ఒక 1 year 1.5 year క్రితం ఎప్పుడు ఒకటి ఇదే సేమ్ ఇట్లానే వాళ్ళు ఏదేదో కార్యక్రమం, ఒక పుస్తకావిష్కరణ మీరు రావాలి అది అని మళ్ళీ అది సరేనా. అదే రోజు నాడు పట్టువర్ధన్ గారి అష్టావధానం అండి, ఆయన మంచిర్యాలలో, ఆయన అటు రమ్మను చెన్నూరుకు, మీరు రావాలి, మీరు అధ్యక్ష ఉండాలి. అది అది 2 క్లాసెస్ అయింది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అష్టావధానం అంటే ఏదో జూమ్లో ఉండే కాదు, అది డైరెక్ట్ ప్రత్యక్షం. ఇది ప్రత్యక్షం కాదు, ఇది ఇటువైపు అది తూడు పొరమల లాగా ఉన్నాయి. సరే ఒకదానికి అని చెప్పి దీనికి అనుకుందాను, ఇటు ఈయన చెప్పాడు కదా అని ఆయనకు రా అని చెప్పాడు. ఏమైపోయింది, ఇది క్యాన్సిల్ అయింది, అటు అది క్యాన్సిల్, 2 క్యాన్సిల్ అయిపోయింది. రెండు కార్యక్రమం కాదు. అష్టావధానం క్యాన్సిల్ ఆయన చెప్పాడు, ఇది క్యాన్సిల్ అని ఈయన చెప్పాడు. సరే మనం ముగిద్దాం. స్వస్తి ప్రజా
పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి. శుభం భవతు. శుభరాత్రి. శుభరాత్రి అండి. శుభరాత్రి. ఏం చేస్తున్నాను